సత్యముతోనూ ఆరాధించుటకు కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వందనాలు నేను తెలియజేస్తున్నాను. లోపల ఇంకా ఖాళీలు ఉన్నాయి. దయచేసి వారు లోపల బయట ఉన్నటువంటి వారు లోపలికి వచ్చి కూర్చోనవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనమును మన యొక్క మూలవాక్యముగా, మన యొక్క పాఠమునకు మూలవాక్యముగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి 2 గ్రంథముల్లో ఒకటి ఇర్మియా గ్రంథము, మరొకటి ఆయన విలాపవాక్యములు రాసినట్లుగా మనం అందరము ఎరిగినటువంటి వారమే. ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా బెన్యామీను దేశంలో జన్మించినాడు. బెన్యామీను దేశంలో అనానోతు అనబడేటువంటి ఒక ఊరిలో జన్మించినట్లుగా మనం చూడగలం. ఇర్మియా రాసినటువంటి లేక తెలియజేసినటువంటి ప్రవచనాలన్నీ కూడా శాస్త్రి అయినటువంటి బారూకుచే రాయించబడినట్లుగా లేక రాయబడినట్లుగా మనము 36వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలం. అనగా ఇర్మియా చెప్తున్నప్పుడు బారూక్ అనబడేటువంటి ఒక శాస్త్రి, ఒక లేఖకుడు రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియాను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇర్మియా యొక్క జీవితాన్ని 13వ సంవత్సరం నుండి కూడా అతడు ప్రవచించుట ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రాజు అయినటువంటి యోషియా యొక్క ఏలుబడిలో 13వ సంవత్సరంలో అనగా రమారమి క్రీస్తు పూర్వము 627వ సంవత్సరంలో ఇర్మియా ప్రవచించినట్లుగా మనం చూడగలం. ఎంతవరకు ప్రవచించాడంటే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి రమారమి క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో యెరూషలేమును నాశనము చేసేటువంటి సమయము తర్వాత కూడా ఇర్మియా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా దాదాపుగా 50 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు జనాంగం మధ్య ఆయన ప్రవచించాడు. ఇర్మియా ప్రవచించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోధా జనాంగం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, వారు జీవము గల దేవుణ్ణి విసర్జించి అన్య దేవతల వైపు వారు తిరిగినటువంటి జీవితాలు కలిగి ఉన్నటువంటి వారిగా దేవుడు వారికి ఇర్మియాకు తెలియజేసినటువంటి వాడే. ఇర్మియా ద్వారా ఆ జనాంగానికి ఈ యొక్క సంగతులను తెలియజేశాడు. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. రూపకాలంకరణగా చెప్పబడింది. ఏమిటి ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవజలముల ఓటనైన నన్ను విడిచి తొట్లను నిర్మించుకున్నారు. అయితే ఆ తొట్లు కూడా ఎలాంటివంటే అవి బద్దలై నీళ్లు నిలవని తొట్లు అనేటువంటి మాటను తెలియజేయటం ద్వారా వారు ఎంతటి భయంకరమైనటువంటి పాపములోనికి వారు వెళ్ళిపోయారో, వారి యొక్క అవివేకపు స్థితిని గురించి కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 32వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పేశాడు. ఎంత చక్కని పోలిక చెప్తున్నాడంటే, కన్యక సుందరంగా కనబడడానికి, తాను ఆభరణములు తాను మరింత సుందరంగా కనబడడానికి, అందంగా కనబడడానికి, సౌందర్యంగా కనబడడానికి ఆభరణాలు ధరించుకుంటుంది కదా. ఆ కన్యక ఆభరణాలు ధరించుకోవడం మర్చిపోతుందా? పెండ్లి కుమార్తె వడ్డానం వేసుకోవడం మర్చిపోతుందా? ఇవి ఎంతైతే ఖచ్చితమో అంతే నా జనులు కూడా నన్ను మర్చిపోయారు. కాబట్టి ఇంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క యోధా జనాంగం ఉన్నారు. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే మరొక చోట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా, నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు
ఏమిటి? నన్ను విసర్జించి అన్య దేవతలను కొలుస్తున్నారు. 7వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణములను పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. కాబట్టి ఎంతటి భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి వారు జీవిస్తున్నారు. కేవలం ఇది ఒకటే మాత్రం కాదు, వారిలో అనైతికత చాలా ఎక్కువైపోయింది. ఇర్మియా ప్రవచిస్తున్నటువంటి కాలంలో యోధా జనాంగం యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, నెంబర్ 1 వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, నెంబర్ 2 అన్య దేవతల వైపు తిరిగారు, మూడవదిగా అన్యాయముగా జీవిస్తున్నారు. అనగా అనైతికత వారిని ఏలుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దానిని క్షమించుదును. అంటే ఒక్కడు కూడా సరైనటువంటి రీతిలో జీవించడం లేదు. 7 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయం, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేదురు, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు, నేను ఎట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో చూడండి. అనైతికత చోటు చేసుకుని అనైతికతలో వారు జీవిస్తూ ఉన్నారు. ఇది ఒకటేనా? ఇది ఒకటి మాత్రం కాదు, ఇంకా ఏమిటంటే తాము దేవుని ప్రజలమని చెప్పుకునేటువంటి యూదులు వేషధారులుగా జీవిస్తున్నారు. 5వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం, యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేదురు. యెహోవా జీవము తోడని యూదులు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వారు దేవుని యొక్క జనాంగముగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని, వారు ఏమిటంటే మేమే దేవుని సొత్తు, దేవుని ప్రజలు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి వారు ఏదన్నా ప్రమాణం చేస్తున్నప్పుడు యెహోవా జీవము తోడు, మేము చెప్పేటువంటిది యథార్థమైనటువంటిదే అని దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు. కానీ వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే వేషధారణతో కూడినటువంటిది అయి ఉన్నది. 7వ అధ్యాయము 9 నుండి 11 వచనములు మనం చూసినట్లయితే, 7వ అధ్యాయము 9 నుండి 11 వచనములు, అవి మీకు నిష్ప్రయోజనములు, ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందుచున్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. యూదులు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇర్మియా దేవుని గూర్చినటువంటి మాటలను ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. వారి యొక్క స్థితిని మనం చూస్తాం కదా ఇప్పుడు దాకానే. ఎలాంటి స్థితి వారిది? దేవుని విసర్జించారు, విగ్రహాల వైపు తిరిగారు. అంత మాత్రమే కాదు, అనైతికతలో వారు జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇర్మియా దేవుని గూర్చినటువంటి మాటలు వారికి తెలియజేస్తున్నప్పుడు
వారికి నచ్చడం లేదు. నచ్చకపోగా దేవుని వాక్యాన్ని వారు తృణీకరించేటువంటి స్థితిలో ఉన్నారు. 6వ అధ్యాయము 16 నుండి 19 యొక్క వచనముల యొక్క సారాంశం ఇదే. వారు దేవుని మాటలను వినడానికి వారు నిరాకరిస్తున్నారు. 7వ అధ్యాయం 25-26 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వినక ఉన్నారు, చెవియొగ్గకు ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, దేవుని యొక్క మాటలు ప్రవక్తల ద్వారా దేవుడు వారికి తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు నిరాకరించేటువంటి పరిస్థితి. అంటే నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, లేదంటే వినాల్సినటువంటి అవసరం లేదు, లేదా విన్నప్పటికీ కూడా దానిని గూర్చి ఆలోచన చేసి మనస్సును పెట్టుకొని దాన్ని అనుసరించి నడవాలనేటువంటి తలంపు లేదు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, వారు సరిచేయబడడానికి కూడా ఇష్టపడడం లేదంట. సరిచేయబడ్డానికి కూడా వారు ఇష్టపడడం లేదు. 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 5వ అధ్యాయము 3వ వచనం, యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడలనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. అంటే వాక్యం వారికి ప్రకటించబడుతున్నప్పటికీ కూడా సరిచేయబడడానికి వారికి మనస్సు లేదు, వారు ఇష్టపడడం లేదు. 6వ అధ్యాయం 15వ వచనం, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారు ఏమాత్రమునూ సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దే రిఫ్యూజ్ టు బి కరెక్టెడ్, దే రిఫ్యూజ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును వినడానికి వారు ఇష్టపడడం లేదు. తమను సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సరిచేసుకొనడానికి వారు ఇష్టపడడం లేదు. ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, వారు ఏదైతే వినాలని అనుకుంటున్నారో ఆ మాటలు చెప్పేటువంటి వారి ఎడల వారు ఆసక్తి కనుపరుస్తున్నారంట. 5వ అధ్యాయము 30-31 వచనాలు, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. కాబట్టి అబద్ధ బోధకులను కూడా వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఎంతటి కఠినమైనటువంటి కాలంలో ఇర్మియా ప్రవచిస్తున్నాడో ఆలోచన చేయండి. ఈ బ్యాక్డ్రాప్ అంతా మనం ఎందుకు చూస్తున్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు, యోధా జనాంగము వారు ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితి, అలాంటి స్థితిలో దేవుని గూర్చినటువంటి మాటలు ప్రవక్త అయినటువంటి ఇర్మియా వారికి తెలియజేస్తున్నప్పుడు వారి యొక్క మనస్సులు ఎలాగున్నాయో మనం చూస్తున్నాం. ఇంతటి కఠినమైనటువంటి కాలంలో ఇర్మియా ప్రవచిస్తున్నాడు.
దేవుడు చెప్తున్నాడు యోధా జనాంగానికి, మీరు మారు మనసు పొందండి. 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే నేరుగా ఇర్మియా తెలియజేస్తున్నాడు, అంటున్నాడు, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు, దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటిగాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు మారు మనసు పొంది నా యొద్దకు రా. నువ్వు మారు మనసు పొందు. నువ్వు పాపంలో జీవించి అనేక సందర్భాలలో నా యొద్ద నుండి తొలగిపోయావు. అయినప్పటికీ కూడా నీవు మరలా తిరిగి రావడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నాను. గొప్ప సంగతి తెలుసా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇర్మియా 50 సంవత్సరాల పాటు యోధా జనాంగం మధ్యలో ప్రవచించాడని. 50 సంవత్సరాల పాటు ఎంతమంది మారుంటారు? సంవత్సరానికి ఒక 10 మంది మారుంటారా? అంటే ఒక 50 మంది మారున్నా పర్వాలేదేమో. పోనీ సంవత్సరానికి ఒక 5గురు మారున్నా, ఓ 25 మంది మారుంటే పర్లేదేమో. పోనీ సంవత్సరానికి ఒక్కడు మారినా ఓ 50 మంది మారుంటే పర్లేదేమో. కానీ 50 సంవత్సరాలలో ఒక్కడు కూడా మారలేదు. నాట్ ఈవెన్ వన్. అంటే మనుషుల యొక్క హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో ఆలోచన చేయండి. ఎంత కఠినమైనటువంటి మనస్తత్వాలు మనుషులు కలిగి ఉన్నారో ఆలోచన చేయండి. దేవుని వాక్యము, దేవుని మాటలు వారికి నిరంతరము నేరుగా తెలియజేయబడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం ఉండడం లేదు. వారిలో ఎలాంటి మార్పు కలగడం లేదు. వారి యొక్క ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ ఎలాంటి మార్పు రావడం లేదు. చివరికి వారు సరిచేయబడ్డానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆలోచన చేయండి. కాబట్టి వారు నిరాకరించినటువంటి ఈ పరిస్థితిని బట్టి ఇర్మియా ద్వారా దేవుడు ఏం తెలియజేశాడంటే, అబ్బాయి మీ మీదకి నాశనం వస్తుంది, మీ మీదకి నాశనం వస్తుంది. 5వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకొందునా, ఇదే యెహోవా వాక్కు. అట్టి జనం మీద నేను నా కోపం తీర్చుకోనా, నేను వారిని శిక్షించనా, వారికి చేసినటువంటి క్రియలన్నీ వారు మర్చిపోయారే, వారిని నేను ఆశీర్వదించినటువంటి ఆ యొక్క దినాలు మర్చిపోయారే, వారికి నేను అనుగ్రహించినటువంటి సమస్తాన్ని వారు మర్చిపోయారే, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, వారికి ఏది ఇష్టమైతే అదే వింటున్నారు, వారికి నొప్పి కలిగించేటువంటి దాన్ని వారు వినడానికి ఇష్టపడడం లేదు. వారు నన్ను ఆరాధించుట, నన్ను సేవించుట కంటే అన్య దేవతలను వారు సేవిస్తున్నారు, వాటినే ప్రేమిస్తున్నారు. మీరు మారండి, మారు మనసు పొందండి, వెనక్కి తిరిగి రండి అంటే నేను పంపినటువంటి వాని యొక్క మాటను కూడా వారు లక్ష్యం చేయడం లేదే. అలాంటి వారిని నేను శిక్షించుకుంటా ఉంటానా? 10వ వచనంలో అంటున్నాడు చూడండి, దాని ప్రాకారము లెక్కి నాశనము చేడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి, దాని శాఖలను కొట్టివేడి, అవి యెహోవావి కావు. యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెరూషలేము ఏమిటది? సియోను పట్టణం, సమాధాన పట్టణము. యెరూషలేముకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత ప్రాధాన్యత ఉంది. దావీదుపురం అన్నాడు. దావీదుపురము
యెబూసీయుల నుండి దావీదు ఈ యొక్క పట్టణాన్ని చేజిక్కించుకొని దీనిని తన యొక్క రాజ్యమును పరిపాలన చేయడానికి ఒక స్థిరమైనటువంటి స్థలముగా ఈ దావీదు దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే మందిరాన్ని కట్టించారు, ఇక్కడే దేవునికి దహన బలులు అర్పించేటువంటివి. యూదుల యొక్క చరిత్రలో, యూదుల యొక్క జీవితంలో యెరూషలేము పట్టణం అనేటువంటిది పరిశుద్ధ పట్టణం. అలాంటి పట్టణమును నాశనము చేయమని దేవుడే సెలవిస్తున్నాడు. దానికి నాశనం కలుగుతుందని. ఎంతటి భయంకరం! చివరికి ఎంతటి నాశనం అంటే మరలా తిరిగి అది ఎన్నటికీ సంపూర్తిగా నిలవబడలేనంత నాశనాన్ని దేవుడు ఆ పట్టణం మీదకి తీసుకుని వస్తున్నాడు. 19వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. 10 నుండి 11 వచనాలు. ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగను అనవలను, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మరల బాగు చేయన సఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. అంటే Israel would be so totally destroyed that it could never be made whole again. ఇంకా మరలా మునుపటి స్థితి ఈ జనాంగానికి ఇంకెన్నటికీ రాదు. అంతటి భయంకరమైనటువంటి రీతిలో దేవుడు శిక్షిస్తున్నాడు. ఇప్పుడు మన పాఠ్యభాగాన్ని చూద్దాం. ఇదంతా మనం చూసిందంతా ఇర్మియా ప్రవచించడానికి ఉన్నటువంటి చరిత్ర, వెనక ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రను మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతున్నామో మన యొక్క పాఠ్యభాగమును మరింత ఎక్కువగా మనం అర్థం చేసుకోగలం. 16వ అధ్యాయం 6వ అధ్యాయము 10 నుండి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సందర్భం తెలియాలి మనకి. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏమిటో మనం తెలుసుకోవాలి. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 10వ వచనము నుండి మనం చూద్దాం. 10వ వచనములో ఆ జనులు దేవుని వాక్యము పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రవర్తన, లేక వారు కలిగి ఉన్నటువంటి వైఖరి ఏమిటో ఇక్కడ మనకి కనబడతా ఉంది. 6వ అధ్యాయము 10వ వచనము. ఎవరి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా యందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. ద పీపుల్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము పట్ల ప్రజలు కలిగి ఉన్నటువంటి వైఖరి ఎలాంటిదంటే వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొననటువంటి స్థితి. ఉంటున్నారా నేడు దినాల్లో అలటోళ్ళు? ఖచ్చితంగా ఉంటున్నారు. వినడానికి ఇష్టపడరు. ఏదన్నా తమని నొప్పించేటువంటి మాటలు ఏమన్నా చెప్తుంటే వాటిని వినడానికి ఇష్టపడరు. నేను చాలా చోట్లకు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాను. నేను ఏదన్నా వారికి నొప్పి కలిగింది అనుకోండి, పూర్తిగా బైబిల్ నోట్స్ మొత్తం అన్నీ మూసేసి పక్క కిటికీలోంచి వెనక పక్క చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వారికి వినడానికి ఇష్టం లేదు, వారికి వినడానికి ఇష్టం ఉండదు. యోధా జనాంగం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. వారి యొక్క ప్రవర్తన ఎలాగున్నదంటే వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు కాబట్టి వారు వినలేకపోతున్నారు. దేవుని వాక్యము చే సరిచేయబడడానికి ముందు మన మనస్సు సిద్ధపరచుకోవాలి. అప్పుడే ఆ వాక్యము మన హృదయాంతరంగంలోనికి ప్రవేశించి మనలను సరిచేసి సరిదిద్దుతుంది.
సిద్ధపాటు లేకుండా, వాక్యము ద్వారా సరిచేయబడాలనేటువంటి ఉద్దేశం లేకుండా ఒకడు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వాక్యము వినడానికి అతని యొక్క మనస్సు అంగీకరించదు. ఎందుకంటే యు ఆర్ నాట్ లెటింగ్ ద వర్డ్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఇదే. మొట్టమొదటిగా ఏమిటి అంటే, వారు దేవుని వాక్యమును నిరాకరించేటువంటి వైఖరి వారు కలిగి ఉన్నారు. రెండవది చూద్దాం, 11-12 వచనాలు. వారి యొక్క అవిధేయత యొక్క పర్యవసానాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎవరైతే ఆయన వాక్యమును వినడానికి ఇష్టపడకుండా, వినడానికి గ్రహించడానికి వారు తమ మనస్సును పెట్టకుండా ఉంటున్నారో వారి మీద దేవుని యొక్క వైఖరి ఎలాగుంటుందంటే, క్రోధముతో కోపముతో ఆయన నిండి ఉండి దాన్ని అణుచుకొని విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధులలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడుదురు. ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ పీపుల్స్ డిసొబీడియన్స్. మనుషుల యొక్క అవిధేయత వలన వారికి కలిగినటువంటి పర్యవసానం ఇది. ఏమిటంటే, వారి యొక్క కుటుంబాలు నాశనం చేయబడుతున్నాయి. వారి యొక్క బిడ్డలు, వృద్ధులు, వారిలో ఎవరైతే ఉన్నారో వారందరూ చెరపట్టుకొని కొనుపోబడబోతున్నారు. వారి గొప్ప శ్రమ కలిగి ఉంటుంది. ఎందుచేత? వారు మాట వినడం లేదు కాబట్టి. 13వ వచనం దగ్గరికి వద్దాం. ఈ మనుషుల యొక్క పాపములు ఎంతవరకు ఉన్నాయంటే, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అంటే ఫ్రమ్ ద లీస్ట్ టు ద గ్రేటెస్ట్. ఆ రోజుల్లో ప్రవక్తలు యాజకులు గొప్పవారు, అయితే అందరికంటే తక్కువ వారు అల్పులేమి, ప్రవక్తలేమి, యాజకులేమి. వీరందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేదురు. అంటే అబద్ధ బోధలు చేస్తున్నటువంటి వారు, అంతా బాగానే ఉంది, ఏం పర్లేదు, మీరు బాగున్నారు. ప్రజలు వారు ఉన్నటువంటి స్థితిని గురించి వారికి తెలియజేయకుండా, మనం వాడుక భాషలో అంటాం, ఎక్కువగా మా ప్రీచింగ్ లైన్లో ఎక్కువగా నేను ఉపయోగించేటువంటి మాట ఏమిటంటే షుగర్ కోటెడ్ ప్రీచింగ్ అంటాను నేను. అంటే చెప్పవలసినటువంటి సంగతులను ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పకుండా చక్కగా దానికి మేకప్ వేసి ఎదుటివారు నొచ్చుకోకుండా చెప్పడం అన్నమాట. దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? లేదు. షుగర్ కోటెడ్ ప్రీచింగ్ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనుషులకు వారు ఉన్నటువంటి స్థితిని బోధించేటువంటి వాడు తెలియజేయకుండా ఉన్నట్లయితే ఆ బోధ వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఈ అబద్ధ ప్రవక్తలు వీరు ఏం చేస్తున్నారంటే, ఈ యోధా జనాంగము ఉన్నటువంటి భయంకరమైన దౌర్భాగ్యమైనటువంటి స్థితిని గురించి వారికి తెలియజేయకపోగా వారితో ఏమన్నారంటే, సమాధానం, మీకు అందరికీ సమాధానం ఉంది, ఏం పర్లేదు. ప్రజలు ఈ యొక్క మాటలను వారు నమ్మారు. 15వ వచనం, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక
పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు 16వ వచనం దగ్గరికి వద్దాం మనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? మార్గములలో నిలిచి చూడుడి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. మొట్టమొదటిగా పితరుల ద్వారా మాట్లాడాడు. అటు తర్వాత ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ మొదటి అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతోనూ పితరులతోనూ మాట్లాడినటువంటి మన దేవుడు అంటున్నాడు కదా. దేవుడు ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరుల ద్వారా మాట్లాడాడు. అంత మాత్రమేనా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు, ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడు మనుషుల ద్వారా మాట్లాడాడు. సో మాటికి దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. పితరులతో మాట్లాడాడు, పితరుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినమున ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మనుషుల ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చూస్తున్నప్పుడు, నేను మీతో చెప్పినదేమనగా అని యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చదువుతూ ఉంటాం. నేను మీతో చెప్పినదేమనగా నా మాటలు గైకొనుడి. కుమారుని ద్వారా, దేవుని కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యము ద్వారా. మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలను మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేస్తున్నారు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదే యెహోవా వాక్కు అని నేరుగా వారికి తెలియజేయబడుతున్నప్పటికీ కూడా వారిలో మార్పు రావడం లేదు. వారు వినడానికి కూడా ఇష్టపడడం లేదు. వినేటువంటి మనస్సు లేదు, తమను తాము సరిదిద్దుకునేటువంటి ఆలోచన వారికి లేదు. కాబట్టి దేవుడు మరలా సెలవిస్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని ఇర్మియా ద్వారా తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, మార్గములలో నిలిచి చూడుడి. నిలిచి స్టాండ్, నిలిచి స్టాండ్, స్టాప్, పాజ్, నిలిచి చూడండి. స్టాండ్, స్టాప్, పాజ్, రిఫ్లెక్ట్. నిలిచి ఎందుకు చూడమంటున్నాడంటే, నీవు ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నువ్వు మార్గంలో నీవు నిలిచి ఒకసారి ఆలోచన చేయి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎందుకు నిలవమంటున్నాడంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మార్గ మధ్యలో నిలిచి అంటున్నాడు కదా. ఎందుకు నిలవబడమంటున్నాడంటే, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ బిహేవియర్. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోనండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే శోధించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా.
మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. స్టాండ్, నిలిచి. ఇదే మాటను తెలియజేస్తున్నాడు అక్కడ ఇర్మియా గ్రంథంలోని. ఏమంటున్నాడు? మీరు నిలిచి, మార్గములలో నిలిచి చూడండి, నిలవబడండి. ముందుగా నిలవబడండి. ఆ మార్గములు ఏమిటో మీరు చూడండి. ఏమిటి? 1 కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనములు. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారమంది, విశాల మార్గము ఉంది. ఇరుకు మార్గము ఉంది, విశాల మార్గము ఉంది. ఇరుకు ద్వారం ఉంది, విశాల ద్వారం ఉంది. ఇరుకు ద్వారము సంకుచితమై ఉన్నది. అయితే విశాల మార్గము అనేక మంది వెళ్తారు అందులో. అది నాశనం వైపుకు నడిపిస్తుంది. ఏ మార్గంలో ఉన్నారు? ఏ మార్గంలో ఉన్నారు? ఆలోచించుకోమంటున్నాడు. యోధా జనాంగాన్ని ఆలోచించుకోమంటున్నాడు. నేటి దినాన మీరు నేను కూడా ఆలోచించాలి. ఏ మార్గంలో మనం ప్రవేశిస్తున్నాం? మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఏ ద్వారంలో వెళ్తున్నాం మనం? ఏ ద్వారంలో ప్రవేశించి మనం నడుస్తున్నాం? మన మార్గం ఏ ద్వారంలో ఉన్నది? ఇరుకు ద్వారం వైపు ఉన్నదా? విశాల ద్వారం వైపు ఉన్నదా? చాలామంది నడుస్తున్నారు కాబట్టి ఆ మార్గమే బాగుందని నడిచి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలిచి, అండర్స్టాండ్ వేర్ యు ఆర్. నిలిచి చూడు, మార్గములలో నిలిచి చూడుడి. అండర్స్టాండ్ వేర్ యు ఆర్. నీవు ఎక్కడ ఉన్నావో ఒకసారి ఆలోచించి, ఆత్మీయముగా నీ స్థితి ఎక్కడ ఉన్నదో ఆలోచించి, నీ స్థితి ఎలాగున్నదో ఎక్కడ ఉన్నదో ఆలోచించి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఎవరు వీరు? బెరియాలో ఉన్నటువంటి వారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు. ఎందుకు? వారు వాక్యము పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు గొప్పవారే. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుకుంటే ఆ సంఘము సహోదర ప్రేమలో ఎంత విస్తరించిందంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఈ సంఘము మాదిరికరంగా ఉంది. ఏది? తెస్సలోనిక సంఘము. దేని విషయంలో? సహోదరులను ప్రేమించేటువంటి విషయంలో. అయితే తెస్సలోనిక సంఘము కంటే కూడా బెరియాలో ఉన్నటువంటి వారు ఘనులు అంటున్నాడు. ఎందుకంటే వాక్యము పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. ఎందుకు? వాక్యము పట్ల వారు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వారి యొక్క స్థితి ఏమిటో వారు తెలుసుకుంటారు. కాబట్టి ఇర్మియా ద్వారా యోధా జనాంగానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, మార్గములలో నిలిచి చూడుడి. తర్వాత 2వ మాట అంటున్నాడు చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఆస్క్, విచారించండి పురాతన మార్గములను గురించి. అనగా దేవుని యొక్క మార్గం ఏమిటో మీరు తెలుసుకోనండి. ఏమిటి పురాతన మార్గము?
దేవుడు ఒక మాదిరిని మనకు ఏర్పాటు చేశాడు. ఆ మాదిరిని అనుసరించి మనం నడవాలి తప్ప మనకు నచ్చినట్లుగా మనం నడవడానికి వీల్లేదు. దట్ ప్యాటర్న్ మైట్ బి ఓల్డ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ గోల్డ్. ఆ మాదిరి పురాతనమైనప్పటికీ ఆ మాదిరిని అనుసరించే నడుచుకోవాలి. ఏమిటి పౌలు తెలియజేస్తున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఏమిటి మాదిరి? క్రీస్తు. ఆ మాదిరిని అనుసరించి నడుచుకోవాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు 17వ వచనాన్ని చూస్తున్నప్పుడు పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. Walk by the example that Christ has left for us. మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు క్రీస్తు మీ కొరకు మాదిరి ఉంచిపోయెను అనేటువంటి మాటను మనం చదువుతున్నాం కదా. క్రీస్తు మాదిరిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇది వీటిని గురించి మనం కనుగొనాలి. ఈ మాదిరిని మనము కనుగొని ఆ మాదిరిని అనుసరించి నడుచుకొనడానికి జీవించాలి. ఏమిటి క్రీస్తు కనుపరిచినటువంటి మాదిరి? నంబర్ 1, క్రీస్తు ప్రభువులో కనబడేటువంటి అత్యంత గొప్ప మాదిరి ఏదన్నా ఉన్నది అంటే, 1 తగ్గింపు అయితే 2 విధేయత. దీస్ ఆర్ ద 2 గ్రేటెస్ట్ ట్రేట్స్ దట్ వి ఫైండ్ ఇన్ క్రైస్ట్ జీసస్. 1 తగ్గింపు, 2 విధేయత. ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ విధేయత అనేటువంటిది ఉంటుంది. ఈ 2 కూడా ఇంటర్లింక్డ్. తగ్గింపు ఉన్న చోట విధేయత ఉంటుంది. దౌర్భాగ్యం ఏమిటంటే, మనకున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి, భౌతికమైనటువంటి స్థితిని బట్టి, సమృద్ధిని బట్టి మనం తగ్గించుకుంటున్నామని ఎదుటి వారికి చెప్తాం, కానీ నిజముగా మనలో తగ్గింపుతో కూడినటువంటి స్వభావము లేదు. తగ్గించుకుంటున్నామని చెప్తాం, కానీ మన ప్రవర్తన ద్వారా మాత్రం ఆ తగ్గింపు అనేటువంటిది కనబడదు. నేను ఎంత తగ్గించుకున్నానో మీకు తెలియదండి. అప్పటికీ నేను చాలా తగ్గించుకున్నానండి. మాట్లాడతాం కదా మనం. బట్ గెస్ వాట్? తగ్గింపు అనేటువంటిది మన యొక్క ప్రవర్తన ద్వారా కనబడాలి, కానీ మన మాటల ద్వారా తెలియపరచబడడం సరైంది కాదు. ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. దేని పట్ల విధేయత? వాక్యము పట్ల విధేయత, దేవుని యొక్క చట్టము పట్ల విధేయత. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన 97 నుండి 104 వచనాలు మనం చూసినట్లయితే, 119వ కీర్తన 97 నుండి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుకొనుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. తర్వాత అంటున్నాడు, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నీ
అన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీ వాక్యమును నేను అనుసరించినట్లు. అనుసరించడానికి ఫస్ట్ ఏం చేశాడంటే దుష్ట మార్గముల్లో నుండి తన పాదములను తొలగించుకుంటున్నాడు. చాలా చక్కగా రాస్తున్నాడు కీర్తనకారుడు. ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. పురాతన మార్గములు అంటున్నాడు కదా, పురాతన మార్గములు ఏమిటి? పురాతన మార్గం అంటే మనకు తెలియజేయబడినటువంటి మాదిరి, అదే మార్గం. ఆ మార్గములో నడవమంటున్నాడు. దేవుని యొక్క చిత్తమును అనుసరించి నడవడం, అది మార్గం. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించడం, అది పురాతనమైనటువంటి మార్గం. నూతనమైన మార్గం ఏమిటి అంటే మనం చూసాం కదా, అబద్ధ బోధకులు యోధా జనాంగానికి నూతనమైనటువంటి సంగతులు తెలియజేశారు. వారికి సమాధానం లేకపోయినా మీలో సమాధానం ఉంది, మీరు బాగున్నారు, మీ ఆత్మీయ స్థితి బ్రహ్మాండంగా ఉంది, దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడని ఏ రీతిగా అయితే వారిని మోసంలో పెట్టారో అది నూతనమైంది. బట్ దేవుడు మనల్ని నూతనమైనటువంటి మార్గంలో వెళ్ళమని చెప్పడం లేదు. ఏమని తెలియజేస్తున్నాడంటే పురాతనమైనటువంటి మార్గము అనగా గో బ్యాక్ టు ద బైబుల్. ఇంకా చెప్పాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి మార్గం. ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవుని మార్గం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అదే మంచి మార్గం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 7 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దిస్ ఇస్ ద గుడ్ వే. ఇది మార్గం. ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ద గుడ్ వే, దిస్ ఈజ్ ద గుడ్ వే. ఇది మార్గం. ఈ మార్గమును అనుసరించి నడవమంటున్నాడు. మత్తయి సువార్త 7:13 మనం ఇంతకుముందు చదివాం కదా. ఇరుకు మార్గము, ఇరుకు మార్గం ఇది. దిస్ ఈస్ ద గుడ్ వే బికాస్ గాడ్స్ వే ఈజ్ ది ఓన్లీ గుడ్ వే. అంతేగాని మనుషులు చెప్పేది కాదు. కాబట్టి యోధా జనాంగానికి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు చాలా ఖండితంగా తెలియజేస్తున్నాడు, మీరు ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారు కదా, సో గో బ్యాక్ టు ది ఓల్డ్ వేస్. పురాతనమైనటువంటి మార్గాలకు మీరు వెళ్ళిపోండి. పురాతనమైనటువంటి మార్గం వైపు మీరు చూడండి. ఇంకా అంటున్నాడు, చూద్దాం, చూడండి ఇంకేమంటున్నాడు. మేలు కరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అండ్ వాక్ ఇన్ ఇట్. మేలు కలుగు మార్గం ఏది? మనం ఇంతకుముందు చూసాం కీర్తన గ్రంథం 19వ కీర్తన. అదే మేలు కలిగేటువంటి మార్గం. దెర్ ఈజ్ నథింగ్ ఓవర్ అండ్ బియాండ్ ఇట్. అందులో నడుచుకోమంటున్నాడు. వీ హ్యావ్ ఎ చాయిస్. నడుచుకోవచ్చు లేదా మానేయచ్చు. యెహోషువాని గురించి మనం చదువుతాం. యెహోషువ గ్రంథం 24:15 మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించను. దట్స్ ఎ చాయిస్. దట్స్ ఎ చాయిస్. ద్వితీయోపదేశకాండం 30:11 నుండి 20 కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. వారి పిల్ల తరములు ఆయన సేవించాలనేటువంటి సంగతిని తెలియజేస్తున్నారు. బట్ మీరు ఒకవేళ అలాగూ నడవకపోయినట్లయితే కలిగేటువంటి పర్యవసానాలు కూడా ఉన్నాయి. సో యూ హ్యావ్ ఎ చాయిస్. మీరు ఎంచుకోవచ్చు. దేవునికి అంగీకారమైన మార్గంలో నడవడం ఎంచుకోవచ్చు, లేదా
మీరు విడిచిపోవచ్చు. ఇక్కడ ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట అదే. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడండి. 7వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోనండి. మేలు కలుగు మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే దానివల్ల కలిగేటువంటి లాభం ఏమిటంటే, నేను మీకు దేవుడినై ఉంటాను, మీకు క్షేమం కలుగుతుంది, మిమ్మును నేను ఆశీర్వదిస్తాను, మీరు నా జనమై ఉంటారు. ఒకవేళ అలాగ నడుచుకొనకపోయినట్లయితే మీ మీదకు మీరు నాశనం తెచ్చుకుంటారు. దేవుడు ఒక మాదిరిని మనకు ఏర్పాటు చేశాడు. ఈ మాదిరిలో నుండి తొలగిపోయినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మన మాదిరి ఏమిటి? దేవుని ప్రజలుగా క్రీస్తు యొక్క రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా ఆయన రక్తములో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినటువంటి మనము కలిగి ఉండాల్సినటువంటి మాదిరి ఏమిటంటే క్రీస్తు కలిగినటువంటి మాదిరి. ఆ మాదిరి కాకుండా మనము ఆ మాదిరి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయకపోయినట్లయితే మనము దేవుని యొక్క జనముగా, ఆయన సొత్తుగా మనం పిలువబడం. క్రీస్తు ప్రభు మనకు కనుపరిచినటువంటి మాదిరిని ఒకవేళ మనం అనుసరించి నడవకపోయినట్లయితే ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు మనం సంపాదించుకోను. ఎందుకు? ఒక మాదిరిని ఏర్పాటు చేశాడు. ఆ మాదిరిని అనుసరించి నడుచుకోమంటున్నాడు. ప్యాటర్న్. పాత నిబంధనలో మనం చూసినప్పుడు మాదిరిని దాటి వెళ్ళినటువంటి వారిని దేవుడు ఎలా శిక్షించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం చాలా కాలం క్రితం. నాదాబు, అబీహుల్ని జ్ఞాపకం చేసుకున్నాం, మనం కయ్యను జ్ఞాపకం చేసుకున్నాం. చివరికి దైవజనుడైనటువంటి మోషే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమించిన మాదిరిలో నుండి తొలగి ప్రవర్తించినందుకు మోషేకు ఎంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైనటువంటి శిక్ష. జస్ట్ బికాజ్ హీ డిడ్ నాట్ ఫాలో ద ప్యాటర్న్. మాదిరిని అనుసరించలా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నియమములో మోషే నడుచుకోలేదు కాబట్టి కనాను దేశంలోనికి ప్రవేశాన్నే పోగొట్టుకున్నాడు కదా. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు బీ మైండ్ఫుల్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దే చూస్ దేర్ ఓన్ వే రాదర్ దాన్ గాడ్స్ వే. వారు తమకు నచ్చినట్టుగా నడవాలనుకుంటున్నారు, అంతే కదా. ఒకడు చెప్పింది నేను ఎందుకు నడాలి? నేను నడవాల్సిన అవసరం లేదు, నేను ఆచరించాల్సినటువంటి అవసరం లేదు. నాకు నచ్చింది, అనుకూలంగా ఉన్నది ఆచరిస్తాను, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వస్తాను. అంతేగాని ప్రతిదానికి రావాలంటే ఎలా కుదురుతుంది? బుధవారం రమ్మంటారు, శుక్రవారం రమ్మంటారు, ఆదివారం రమ్మంటారు, టైంకి రమ్మంటారు. అది కాకుండా కృతజ్ఞత కూడుకులు ఉంటే వాటికి రమ్మంటారు, రాత్రులు ఉండవు, పగలుండవు, దీనికి రమ్మంటారు, దానికి రమ్మంటారు. నాకు కుదిరినప్పుడు వస్తాను. మనుషులు వారి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే వారి మార్గములను ఎంచుకోవడం వల్ల ఇశ్రాయేలు జనాంగానికి కలిగినటువంటి పర్యవసానం ఏమిటో చూడండి. 17వ వచనం, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు.
అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. తర్వాత అంటున్నాడు, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఏమిటి, మాకు నచ్చినట్టుగా మేము నడుచుకుంటామంటే పర్యవసానం కూడా ఉంది దానికి. 20వ వచనం అన్నాడు, శేభ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్. వారికి కలగబోయేటువంటి పర్యవసానాలు ఇవే. నీకు నాకు కలగబోయేటువంటి పర్యవసానాలు ఇంతకంటే భయంకరమైనటువంటివి. ఎందుచేతనంటే మరి శ్రేష్టమైన నిబంధన క్రింద నీవు నేను ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు బుద్ధిపూర్వకమైనటువంటి పాపమును గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ బుద్ధిపూర్వకమైనటువంటి పాపం, ఉద్దేశపూర్వకముగా నీవు పాపమని తెలిసి దేవుని ఆజ్ఞలను కట్టడలను మీరుచున్నావని తెలిసి దేవుడు సరైనటువంటి మేలైనటువంటి మార్గములో, మేలు కలుగుజేయు మార్గములో నడుచుకొనమని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ కూడా వాటిని విసర్జించి సాహసించి పాపం చేసినట్లయితే ఆ పాపమునకు క్షమాపణ లేదు. వారి మీదకి రాబోయేటువంటి నాశనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త. ఆనాటి యోధా జనం మధ్యలో ఇర్మియా చేసినటువంటి, దేవుడి ద్వారా పలికినటువంటి ఆ యొక్క మాటలు నేటి దినాన్న మనకు చాలా వర్తిస్తాయి. మన మనస్సులు, మన వైఖరి, మన ఆలోచన ఒకవేళ ఆ యోధా జనాంగం వలె ఉన్నట్లయితే, ఇర్మియా ప్రవక్త అయితే 50 సంవత్సరాలు ప్రవచించాడు, ఒక్కరూ మారలేదు. ఆ తర్వాత మారడానికి ఒక్కరునూ లేరు. ఒక్కడు మారలేదు, మారడానికి తర్వాత ఒక్కడు కూడా లేడు. సో దేవుడు మనకు తరుణాన్ని ఇస్తున్నాడు. ఆ దినాన్న తెలియజేయబడినటువంటి మాటలు ఈ దినాన్న మనకు కూడా తెలియజేయబడుతున్నాయి. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగాను ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీకు బోధింపబడినటువంటి సంగతులను మీరు చేపట్టండి, వాటిని అనుసరించి మీరు నడుచుకోనండి. మీరు వాటిని అనుసరించి నడుచుకున్నారంటే మీకు మేలు కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది. మీరు దేవుని దృష్టిలో ఆయనకు అంగీకార యోగ్యులుగా మీరు కనబడతారు. మీరు అలాగ నడుచుకోనకపోయినట్లయితే మీ మీదకు మీరు నాశనం తెచ్చుకుంటున్నారు. రక్షింపబడిన తరువాత మన స్థితి ఎలాగున్నదో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకు నియమించినటువంటి మాదిరిని మనం అనుసరించి నడుచుకుంటున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలాగ చేయకపోతున్నట్లయితే ఆ మాదిరిలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి నేటి నుండి. అంతేగాని
ఏదో అలవాటు చొప్పున ఇక్కడికి వచ్చి, అలవాటు చొప్పున మనం ఏదో కీర్తనలు పాడి, అలవాటు చొప్పున మనం ఏదో ఆ గంట సేపు వాక్యం వినేసి అలవాటు చొప్పున వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. యాంత్రికమైనటువంటి క్రైస్తవులుగా కాక విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి క్రైస్తవులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసుకోవాలి. మన స్థితి ఏమిటి? అదే అంటున్నాడు, నిలిచి చూడుడి. నిలిచి ఆలోచన చేసుకోండి, తలంపు కలిగి ఉండండి. ఏమిటి మన పరిస్థితి? దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాం? దేవుని వాక్యమును అనుసరించినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా? వాక్యమును ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన సంఘాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఒకవేళ అలాగ చేయనట్లయితే మనకు దేవుడు మారు మనసు పొందమని మనకు తరుణాన్ని ఇస్తున్నాడు. మనం మారు మనసు పొంది మరలా తిరిగి పురాతన మార్గముల వైపు వెళ్ళడానికి దేవుడు మనకు తరుణాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క తరుణాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఒకవేళ మనము దేవుని దృష్టికి ఆయాస్కరంగా జీవిస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనం తెలుసుకొనగలిగినట్లయితే ఈ సమయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది నూతనమైనటువంటి జీవితాన్ని మనము ప్రారంభించడానికి మనకి ఇంకనూ సమయం ఉన్నదనేటువంటి సంగతిని తెలుసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని సన్నిధానంలో నూతనమైనటువంటి మనస్సుతో మనం బయటికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణగల మా ప్రభువా, ఈ ఉదయ కాలమున మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేసేటువంటి తరుణాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనములు. మా తండ్రి, మా మార్గములను మేము ఆలోచన చేసుకొని మీ దృష్టికి అంగీకార యోగ్యముగా మేము జీవించగలిగేటువంటి జీవితాలను మీరు మాకు దయచేయండి. మా పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి. అనేక సమయంలో మీ దృష్టికి ఆయాసకరముగా విరోధముగా మేము పాపం చేస్తున్నాము, ఉద్దేశపూర్వకముగా పాపం చేస్తున్నాము, బలహీనతను బట్టి పాపం చేస్తున్నాము. మా తండ్రి, మమ్మల్ని క్షమించి మీ దృష్టికి అంగీకారముగా మేము జీవించులాగన మీ వాక్యమును ప్రేమించి మీ కట్టడలను మీ విధులను అనుసరించి నడుచుకొనగలిగేటువంటి మనస్సును దయచేయండి. సరిచేయబడుచున్నప్పుడు సరిచేయబడేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికమును విధేయతను దయచేయండి. తగ్గింపును అనుగ్రహించండి. మీ యొక్క చిత్తమును అనుసరించి జీవించగలిగేటువంటి జ్ఞానంతో మమ్మను నడిపించమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.